ఎంఎస్ఎంఈ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంకు ప్రధాన కార్యాలయం జనరల్ మేనేజర్ శ్రీనివాస్ పత్రి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో యూనియన్ బ్యాంక్ రీజియన్ ఆధ్వర్యంలో మెగా ఎంఎస్ఎం అవుట్ రీచ్ క్యాంప్ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ పత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బ్యాంక్ రుణాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. ఎంఎస్ఎంఈ రుణాల ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 7 వరకు ఎంఎస్ఎంఈ రుణమేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు ఎంఎస్ఎంఈ ద్వారా 10 కోట్ల రుణాలు చెల్లించమని 16 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వివరించారు. దేశంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహిస్తున్న 5వ అతిపెద్ద బ్యాంకుగా యూనియన్ బ్యాంకు ఉందని చెప్పారు. లబ్ధిదారుల సిబిల్ స్కోర్ సక్రమంగా సరిచూసుకోవాలని అన్నారు. వ్యాపారులు లోన్ ద్వారా పొందిన నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టకుండా వ్యాపార క్రమశిక్షణను పాటించాలని సూచించారు. గత 5 ఏళ్లలో మహిళా వ్యాపారులు 3 రెట్లు పెరిగారని, వారికి రుణాలు అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా వారు మరికొంతమందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధికి తోడ్పడేలా అన్ని విధాలా సహకరిస్తున్నట్లు జీఎం వివరించారు. యువత బ్యాంకుల్లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం రమేష్ కృష్ణ, జీఎం విజయరత్నం, పీయూష్ సింగ్, ఎం వెంకట్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. వారి ఆర్థిక అభివృద్ధి దీవెన జగనన్న విద్యార్థికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా వారు మరికొంతమందికి ఉపాధి కల్పించి దేశాభివృద్ధికి తోడ్పడేలా అన్ని విధాలా సహకరిస్తున్నట్లు జీఎం వివరించారు. యువత బ్యాంకుల్లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం రమేష్ కృష్ణ, జీఎం విజయరత్నం, పీయూష్ సింగ్, ఎం వెంకట్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా వారు మరికొంతమందికి ఉపాధి కల్పించి కోట్ల రూపాయల విద్యార్థుల సంక్షేమం కోసం వ్యయం చేయడం అభివృద్ధికి తోడ్పడేలా అన్ని విధాలా సహకరిస్తున్నట్లు జీఎం వివరించారు. యువత బ్యాంకుల్లో సిబ్బందిని కలవకపోవడం వల్లే రుణాల పట్ల అవగాహన ఉండడం లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం రమేష్ కృష్ణ, జీఎం విజయరత్నం, పీయూష్ సింగ్, ఎం వెంకట్ తిలక్ తదితరులు పాల్గొన్నారు. అందజేసి మహిళా అభ్యున్నతికి, వారి ఆర్థిక అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు. సువిధ, నారీ శక్తి తదితర పథకాల ద్వారా మహిళలకు రుణాలు అందజేయడమే కాకుండా